మహా జాతరకు మేడారం ముస్తాబైంది. 4 రోజుల పాటు ఆదివాసీ జాతర సంబురం అంబరాన్నంటనుంది. ఇక పూనుగొండ్ల నుంచి బయలుదేరిన సమ్మక్క భర్త పగిడిద్దరాజు బుధవారం సాయంత్రానికి మేడారం చేరుకోనున్నారు. లక్షలాది మంది భక్తులకు మేడారం తరలి వస్తున్నారు. శివసత్తుల పూనకాలు, మహిళా భక్తుల సిగాలతో మేడారం ఊగిపోతోంది. జాతరకు వచ్చే భక్తులు ఓపిగ్గా అమ్మల్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలన్నారు రాష్ట్ర మంత్రి సీతక్క. తెలంగాణ కుంభమేళాకు అంతా సిద్ధమైంది. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా చెప్పుకునే మేడారం ఇప్పటికే జనసంద్రమైంది. బుధవారం నుంచి మహాజాతర మొదలు కానుంది. ఇప్పటికే జాతర కోసం సర్కార్ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. రాష్ట్ర మంత్రి సీతక్క దగ్గరుండి మహాజాతరను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే లక్షల మంది భక్తులు మేడారానికి తరలి వస్తున్నారు. మొత్తం 4 రోజుల పాటు జరిగే మహాజాతరకు కుంభమేళా తరహాలో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారానికి బయలుదేరారు. డోలీలు, వాయిద్యాలు, డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో ఆయన్ని మేడారం గద్దెలకు తీసుకువస్తున్నారు వడ్డెలు. శోభాయాత్రలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొన్నారు. అంతకు ముందు ఆలయంలో పగిడిద్దరాజుకు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపటి నుంచి మహాజాతర మొదలవుతుందని చెప్పారు మంత్రి సీతక్క. ఇప్పటికే మేడారం జాతరకు 70 లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జాతర జరిగే ప్రధాన రోజుల్లో 2 కోట్ల మందికి పైగా భక్తులు తరలి వస్తారని చెప్పారు. భక్తులు ఓపికతో వచ్చి మొక్కులు చెల్లించుకోవాలని సూచించారు మంత్రి. చేతులెత్తి మొక్కుతున్నామని, భక్తులు ఓపికతో ఉండి జాతరను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు సీతక్క. పునర్నిర్మించిన గద్దెలతో పాటు మేడారం జాతర జరిగే ప్రాంతమంతా విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది. రంగురంగుల పూలతో గద్దెల ప్రాంగణాన్ని అలంకరించారు. ఇక జాతరకి ముందే భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో మేడారం జనసంద్రమవుతోంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, ఎడ్లబండ్లు ఇలా ఎవరికి తోచినట్లుగా వారు మేడారం వస్తున్నారు. దీంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరలో డ్రోన్ కెమెరాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. అడవి బిడ్డలకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సమ్మక్క సారళమ్మలను దర్శించుకునే ముందు జంపన్న వాగులో స్నానం చేయడం ఆచారం. సంప్రదాయంగా భక్తులు వాగు దాటుకుంటూ వనదేవతలకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఆదివాసీ సంస్కృతి, ప్రకృతి ఆరాధనకు జంపన్న వాగు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు భక్తులు. గుడారాలకు పూజా సామాగ్రిని తెచ్చుకుని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సమీప గ్రామాల ఆదివాసీలు ఎడ్లబండ్లపై వస్తున్నారు. 50-60 కిలోమీటర్ల దూరం నుంచి తరలి వస్తున్నారు. 100 కిలోమీటర్ల నుంచి ఎడ్లబండ్లపై వనదేవతల దర్శనానికి వస్తున్నారు. మేడారం సమ్మక్క సారళమ్మ జాతరలో సుక్క ముక్క తప్పనిసరి. అమ్మల దర్శనం తరువాత మేకలు, గొర్రెలను ఎదురిచ్చి కోసుకునే సంప్రదాయం ఉంది. దీంతో మేడారంలో గొర్రెలు, మేకలు, కోళ్లకు డిమాండ్ పెరిగింది. పండుగకు ముందే ధరలు విపరీతంగా ఉన్నాయంటున్నారు భక్తులు. తెలంగాణ కుంభమేళాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రతి 4 నిమిషాలకో బస్సు ఉండేలా ఏర్పాట్లు చేసింది. 2 కోట్ల మందికి పైగా గిరిజన జాతరకు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతరలో డ్రోన్ కెమెరాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇక మేడారంలో గిరిజనులు, ఆదివాసీలు, కోయరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. గద్దెల దగ్గర న్యూజిలాండ్కి చెందిన గిరిజనుల హాకా డాన్స్ ఆకట్టుకుంది.